ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పు అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపు సంవత్సరం అవుతుంది. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ హైకోర్టు ఫస్ట్ సింగిల్ బెంచ్లో, తర్వాత డివిజన్ బెంచ్లో కొట్లాడింది. తర్వాత ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తా అని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది. సో సుప్రీంకోర్టు కూడా దాదాపు 3 నెలల తర్వాత ఆ తీర్పు రిజర్వ్ చేసి ఈరోజు ఒక తీర్పునైతే ఇచ్చింది. దానికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత కేసులో మేము జోక్యం చేసుకుంటే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. సో అది స్పీకర్ పరిధిలోనే ఉండాలని చెప్పేసి ఆ స్పీకర్ కూడా 3 నెలల గడువు అయితే ఇచ్చింది. సో 3 నెలల గడువుతో పాటు స్పీకర్ కూడా కొన్ని సూచనలు కూడా చేసింది. ఏదంటే ఇలాంటి అనర్హత వీటికి సంబంధించి ఫిరాయింపుల దానికి సంబంధించి త్వరితగతిన నిర్ణయాలు ఉండాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒకవేళ విచారణ వాళ్ళు పొడిగించడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా స్పీకర్ వాళ్ళ మీద ప్రతికూల నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఇటువంటి కేసుల్లో తాత్సారం పనికిరాదు అని చెప్పేసి మరొక పక్కన సుప్రీంకోర్టు కూడా ఇలాంటి విషయాల్లో అటు పార్లమెంటులో చట్టాలైతే తప్ప ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా మొదటి నుంచి చాలా హోప్స్ పెట్టుకుంది. సుప్రీంకోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుంది. బట్ సుప్రీంకోర్టు మళ్ళీ బాల్ అయితే స్పీకర్ పరిధిలోకి నెట్టేసింది. సో స్పీకర్ ఇప్పుడు 3 నెలల టైం అయితే ఉంది. సో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని చెప్పేసి చాలా ఉత్కంఠగా అయితే నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ దాదాపు స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పేసి అటు హైకోర్టు కానీ అటు సుప్రీంకోర్టు మెట్లెక్కిన బీఆర్ఎస్కు మళ్ళీ అదే సుప్రీంకోర్టు 3 నెలల గడువుతో స్పీకర్కి ఇవ్వడానికి మాత్రం కొంచెం అసంతృప్తిగానే ఉన్నట్టు చెప్పొచ్చు. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు దాదాపు సంవత్సరం అవుతుంది మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అనర్హత వేటు వేయాల్సిందే. గతంలో ఏదైతే సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో ప్రధానంగా అటు మణిపూర్ కానీ మహారాష్ట్ర కేసుల్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు 3 నెలల్లోపు నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు అయితే తీర్పులు ఇచ్చిందో దాన్ని బేస్గానే చేసుకొని ఆ సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సో సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చాలా హోప్స్ పెట్టుకుంది. బట్ ఈరోజు తీర్పు అయితే కొంచెం బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. మరో పక్కన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు జంప్ అయిన ఎమ్మెల్యేలు 10 మంది దాదాపు ఇటు దానం నాగేంద్ర కానీ, కడియం శ్రీహరి, గూడెం మైపాల్ రెడ్డి, తెల్లా వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్, ఇట్లా 10 మంది ఎమ్మెల్యేలు దాదాపు మొదటి నుంచి కూడా చాలా టెన్షన్గా ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఉప ఎన్నికలు ఇప్పుడు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి పార్టీ పరిస్థితి, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది. ఇప్పుడు వస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి మొదటి నుంచి కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి. సో ఇప్పుడైతే వాళ్ళకు ఒక 3 నెలల గ్యాప్ అయితే దొరికింది. 3 నెలల తర్వాత మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఒకవేళ చట్ట ప్రకారం ఏదైతే సుప్రీంకోర్టు చెప్పినట్టు మళ్ళీ ఎమ్మెల్యేలు కోర్టుకు పోకుండా దాన్ని ప్రొలాంగ్ చేయకుండా సుప్రీంకోర్టుకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? లేదా ఒకవేళ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లెక్కేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా రెడీగా ఉంది. తన వ్యూహాలు తనకుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నేతలు చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఇదే అంశంపై అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కొద్దిసేపటి క్రితమే రేవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో కూడా భేటీ అయ్యారు. ఎందుకంటే చాలా హోప్స్ పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఒకవేళ ఈరోజు తీర్పు కనుక వస్తే అనర్హత వేటు పడితే 6 నెలల లోపు దాదాపు ఇటీవలే ఏదైతే మాగంటి గోపీనాథ్ జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే అకాల మరణంతో పాటు ఈ ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్పేసి చాలా పెద్ద హోప్స్ పెట్టుకున్నాయి. బట్ సుప్రీంకోర్టు తీర్పు కొంచెం బీఆర్ఎస్ పార్టీకి భిన్నంగా వచ్చింది. సో 3 నెలలు అయితే ఇంకొద్దిగా వెయిట్ చేసి చూద్దాం. కేసీఆర్ కూడా వాళ్ళకు దీనికి సంబంధించి కొద్దిగా దిశానిర్దేశం చేసినట్టు కనబడుతుంది. సో ఎందుకంటే 3 నెలలు అయితే వెయిట్ చూద్దాం. 3 నెలల తర్వాత మళ్ళీ లీగల్గానే పోదామని చెప్పేసి కేసీఆర్ కూడా వాళ్ళకి సూచించినట్టు సమాచారం. సో ఓవరాల్గా 3 నెలలు అయితే గ్యాప్ దొరికింది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే చాలా హోరాహోరీగా ఉంటుంది. అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, మరో పక్కన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్యనే గట్టి పోటీ ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే సిట్టింగ్ స్థానాలు వాళ్ళే కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ప్రధాన పోటీ ఉంటుంది. మరో పక్కన బీజేపీ కూడా ఒకవేళ ఉప ఎన్నికలు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా మహేశ్వర్ రెడ్డి కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అనర్హత వేటు వెంటనే పార్టీ మారితే ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి వేటు పడాల్సిందని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే కూడా పోవడం జరిగింది. సో బీజేపీకి కూడా ఈ చాలా వరకు హోప్స్ పెట్టుకుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే తమ పార్టీకి సంబంధించి కూడా మద్దతు, అంటే తమ పార్టీ సంబంధించి మద్దతు కూడా పెరుగుతుంది. సో మేము కూడా పోటీ చేయొచ్చు, మాకు కూడా సీట్లు వస్తాయన్న ఉద్దేశంతో బీజేపీ కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. సో ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే మాత్రం 3 నెలల తర్వాత చాలా త్రిముఖ పోటీ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బట్ స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? 3 నెలల వరకు వేచి చూస్తాడా, లేకపోతే గతంలోనే దాదాపు సంవత్సరం నుంచి వెళ్ళి లేట్ చేస్తున్నారు. సో స్పీకరు
ప్రభుత్వం ఒత్తిడికి అటు రేవంత్ రెడ్డి ఒత్తిడికి తలొక్కి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ మొట్టమొదటి నుంచి ఆరోపణలు చేసింది. మరోపక్కన సుప్రీంకోర్టు కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్లో చట్టాలు రావాలి, ఇటువంటి సంఘటనలు మళ్ళీ వేరే దగ్గర వేరే రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు పార్టీ మారితే వెంటనే తన పదవి పోవాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టం తీసుకురావాలి. అటు స్పీకర్ కానీ ఇటు చైర్మన్ కానీ ఇదంతా చూసుకోవాలి. ఇది చట్ట ప్రకారము అంటే సుప్రీంకోర్టు వరకు రావద్దు. ఒకవేళ కోర్టులు కూడా లేట్ చేసే అవకాశం ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇది పార్లమెంటు పరిధిలో ఒక చట్టం తీసుకొస్తేనే బాగుంటుందని చెప్పేసి గవాయి కూడా పేర్కొన్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయికి సంబంధించి చాలా కేసులకు సంబంధించి కచ్చకచ్చబోలులో ప్రభుత్వానికి చాలా వ్యతిరేకమైన తీర్పులు ఇవ్వడం జరిగింది. చాలా ప్రభుత్వం ఏదైతే కచ్చకచ్చబోలులో సంబంధించి అక్కడ అటవీ సంపదకు సంబంధించి రేవంత్ ప్రభుత్వాన్ని చాలా గట్టిగా తీర్పిచ్చాడు. సో గవాయికి సంబంధించి చాలా పెద్ద హోప్స్ పెట్టుకున్నారు. సో అలాంటి తీర్పు అలాంటి ఏమైనా పాజిటివ్ తీర్పులు వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అయితే చాలా ఆశలు పెట్టుకున్న పరిస్థితి. బట్ బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నంత తీర్పు అయితే రాలేదు. బట్ ఇంకొక 3 నెలలు మళ్ళీ వేచి చూడాలి. మొదటి నుంచి ఇక్కడ ఫస్ట్ హైకోర్టు డివిజన్ సింగిల్ బెంచ్ నుంచి తర్వాత డివిజనల్ బెంచ్కి పోయింది. తర్వాత సుప్రీంకోర్టులో కూడా దాదాపు ఈ సంవత్సరం కాలంలో 9 సార్లు హియరింగ్స్ జరిగాయి. లాస్ట్ హియరింగ్ జరిగిన తర్వాత కూడా దాదాపు 3 నెలల క్రితమే సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పునైతే రిజర్వ్ చేసింది. 3 నెలల పాటు చాలా వేచి చూసి తర్వాత మళ్ళీ ఇలాంటి తీర్పు రావడం బీఆర్ఎస్ పార్టీ ఒకంత అసహనానికైతే గురైన పరిస్థితి. ఖచ్చితంగా భవిష్యత్తులో మాకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా కోర్టుల మీద నమ్మకం ఉంది, చట్టాల మీద నమ్మకం ఉంది. సో అవసరమైతే స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. ఓవరాల్గా ఇటు 10 మంది ఎమ్మెల్యేలు అయితే చాలా టెన్షన్గా ఉంది. ఇంకొక 3 నెలలు అయితే వాళ్ళకు ఒక రిలీఫ్ దొరికిందని చెప్పొచ్చు. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది.